బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కలెక్టర్లతో భేటీ కానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. మొత్తానికి ప్రజా పాలనకు సంబంధించి వివిధ అంశాల గురించి అయితే కలెక్టర్లతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైతు భరోసా పథకంకి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా జిల్లాల వారీగా ఒక్కొక్కరి దగ్గర నుంచి నివేదిక తీసుకొని చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఈ సమావేశం 2 భాగాలుగా జరగనుంది. ఉదయం సెషన్లో జనగణనపై సమగ్ర సమీక్ష నిర్వహించనుండగా మధ్యాహ్నం సెషన్లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అంశంపై విస్తృత చర్చ జరగనుంది. ఇక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా స్థాయి సమస్యల వంటివి కూడా ప్రధాన చర్చకు వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ సమావేశం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యాచరణకు ప్లానింగ్ చేయనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, శాసనాధిపతులు పాల్గొననున్నారు. ఇక మంత్రులు, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరు కానున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయటం, ప్రజలకు సేవ వేగంగా అందించడం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఇక భవిష్యత్తులో పెట్టబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కార్యాచరణ ఏ విధంగా చేయాలి, అసలు పరిస్థితి ఏమిటి అనే దాని మీద కూడా సీఎం ఆరా తీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.